కంచరపాలెం మూవీ కంప్లీట్‌గా ఒక నేటివిటీని నరేట్ చేస్తూ వెళ్తూ ఉంటుంది. సో, ఈ మూవీ లైన్‌కి సంబంధించి మీకు ఏది బాగా అడ్మైరబుల్‌గా అనిపించింది? అంటే మీరు చెప్పారు ఇప్పుడు నేను మూవీని టీమ్ చూసిన తర్వాత, మూవీ స్టోరీ విన్న తర్వాత నాకు కంప్లీట్‌గా ఈ మూవీ బావుంటుంది అనిపించింది. సో, ఓకే చేశాను. మీకు ఆ థింగ్స్ ఏం నచ్చాయి? ఇప్పుడు ఈ మూవీ యెస్. ఇప్పుడు ఈ మూవీలో బేసికలీ క్యారెక్టర్స్ అంటే హ్మ్. ఇట్స్ ఆల్ అబౌట్ క్యారెక్టర్స్. వాట్ అబౌట్ యువర్ క్యారెక్టర్? యా నా క్యారెక్టర్ చాలా హానెస్ట్ గా ఉంది. లైక్ నాకు నచ్చింది. లైక్ అంటే ఇప్పుడు మనం రైటింగ్ లో ప్రతి క్రాఫ్ట్ రైటింగ్ ఈజ్ లైక్ వన్ ఆఫ్ ద క్రాఫ్ట్స్. హ్మ్. అది చదివినప్పుడు మనకి డెఫినెట్లీ ఒక ఫీలింగ్ ఉంటుంది. హ్మ్. ఇప్పుడు మీరు సినిమా చూస్తారు రేపొద్దున మీకు ఒక ఫీలింగ్ కలుగుద్ది డెఫినెట్లీ. ఓకే. గుడ్ ఫీలింగ్ ఆర్ బ్యాడ్ ఫీలింగ్, అంటే గుడ్ ఫిల్మ్ ఆర్ బ్యాడ్. అలాగే గుడ్ స్క్రిప్ట్, గుడ్ రైటింగ్ ఆర్ బ్యాడ్ రైటింగ్ అంతే. బ్యాడ్ రైటింగ్ అంటే ఒక్కొక్కసారి బాగుంటాయి, కొన్ని చేయలేము మనం. ఓకే. అంటే ఎందుకు మనకి మళ్ళీ రిపీటెడ్ కాదు. మనకి బ్యాడ్ నుంచి కూడా మనం చాలా నేర్చుకునేది ఉంటుంది. ఈవెన్ గుడ్ Correct. నుంచి కన్నా బ్యాడ్ Correct. నుంచే మనం ఎక్కువగా నేర్చుకుంటూ ఉంటాం. కరెక్ట్ వై డోంట్ ఎంకరేజ్ బ్యాడ్? సో ఆఫ్ కోర్స్ కరెక్టే మీరు అన్నది. ఏమో ఇప్పుడు దాకా అయితే చేయలేదు నేను అలాగా. But మనకి అందరూ గుడ్ అంటారు కన్నా అదే. దాన్ని ఏ చాప్టర్ కింద వస్తుందంటే లెట్ దిస్ నాట్ హ్యాపెన్ టు యూ లాంటి చాప్టర్ ఉంటుంది. వెన్ యూ సీ సంథింగ్ బ్యాడ్, దట్ చాప్టర్ ఇస్ కాల్డ్ లెట్ దిస్ నాట్ హ్యాపెన్ టు యూ. ఆ బ్యాడ్ నుంచి ఏం నేర్చుకుంటారు, ఇది మనకి జరగకూడదు అని నేర్చుకుంటాం. బేసిక్ yes. దట్ ఇస్ వాట్ వీల్ నిప్పు ఎవరైనా నిప్పు టచ్ చేసుకొని అంటారు కదా, మళ్ళీ మనం టచ్ అక్కర్లా, వాళ్ళు తెలిసిపోతుంది. So you will learn something like that also అన్నమాట. Yes. So learning is a process. లేదు అంటే ఇప్పుడు మన మామూలుగా భగవద్గీతలో చెప్పినట్టు లైక్ చేసుకుంటూ పోవాలి అంటారు. క్యారెక్టర్స్ అంత చూస్ ఎందుకురా బాబు, ఎందుకు అంత ఓవర్ యాక్షన్ చేస్తున్నావు, చిన్న యాక్టర్ అడిగి చేసుకుంటూ పో అంటారు. ఒక్కొక్కసారి అలా ట్రై చేద్దామని చేస్తానండి. వెళ్తాను సెట్స్ లోకి వెళ్ళిన వెంటనే ఐ కాంట్, ఎందుకో ఉండలేను అక్కడ. ఇట్స్ నాట్ బిలాంగ్స్ టు మీ అనిపిస్తుంది. ఎగ్జాక్ట్లీ మేబీ అంటే ఐ మైట్ బి రాంగ్, ఐ డోంట్ నో. ఇప్పుడు దాకా అయితే చేయలేదు, బట్ మేబీ అప్పుడప్పుడు ట్రై చేశాను. యాక్చువల్లీ ప్రాక్టీస్ స్పీకింగ్ ట్రై చేశాను. అండ్ ఇంకొకటి ఛానల్ అయిపోయింది అని అంటారు, కానీ నేను మధ్యలో చేస్తున్నాను ఓకే. చిన్న ప్రాజెక్ట్స్ అన్న, అంటే లైక్ దోస్ ఆర్ నాట్ వెరీ కమర్షియల్ బిగ్ ప్రాజెక్ట్స్. ఇప్పుడు సంజిత్ నేను ఇంకొక మూవీ చేశాను, అది ఎవరికి తెలియదు, అది బయటకు వచ్చేదాకా తెలియదు ఎవరికి. ఓకే. ఇట్ టేక్స్ టైం. లైక్ దీస్ ఆర్ లైక్ స్మాల్ ఇండిపెండెంట్ ఫిలిమ్స్ హూ ఆర్ వెరీ ప్యాషనెట్. ఎవరో ఒక డైరెక్టర్ వస్తాడు. అంటే మనకి పెద్ద పెద్ద కమర్షియల్స్ మూవీస్ కన్నా చిన్న స్టోరీస్ లోనే ఎక్కువ కథ ఉంటుంది అనిపిస్తుంది నాకు. ఎక్కువ నేర్చుకోవచ్చు, Exactly. ఎక్కువ తెలుసుకోవచ్చు అనిపిస్తుంది. Exactly. వాట్ అబౌట్ యూ సార్? మీరు ఒక లెజెండ్ యాక్టర్ అయ్యి ఒక చిన్న మూవీకి చేయటానికి వచ్చేటప్పుడు మీకు ఎలా అనిపించింది? ఇది చిన్న మూవీ కదా, వై యామ్ అని చెప్పి నేను ఎందుకు ఉండాలి అక్కడ అనేదానికి మీరు అక్కడ ఉండటానికి ఏది ప్రేరేపించింది? ఎగ్జాక్ట్లీ మీరు చెప్పిందే రీజన్. ఇప్పుడు మీరు చెప్పారు కదా పెద్ద సినిమాలు, దాంట్లో లుక్ ఎట్ ది ప్రాబ్లమ్ డైరెక్టర్ హ్యాస్. పెద్ద స్టార్ తో సినిమా చేస్తే ఆయన ఇమేజ్ ని మెయింటైన్ చేయాలి, ఆయన ఫ్యాన్స్ ని సాటిస్ఫై చేయాలి. సో మెనీ ఇబ్బందులు, రిస్ట్రిక్షన్స్ ఉంటాయి తను ఒక స్టార్ తో అంటే ఆయన పెట్టి రాయడంతో. వెన్ యూ టేక్ అ ఫిల్మ్ స్టోరీ ఇట్ సెల్ఫ్, ఆ కంటెంట్ అనేది హీరో అయిపోతుంది. సో వెన్ ద కంటెంట్ బికమ్స్ హీరో, then all characters have to be real in the film. ఓకే. So what is the inspiration? అంటే ఆ కంటెంట్ ఇస్ ది ఇన్స్పిరేషన్. ఒక ప్రొఫెషనల్ గా సినిమా చేస్తే దాంట్లో ఒక యాక్టర్ కి 2 things టేక్ బ్యాక్ ఉంటాయి. ఒకటి ఏంటంటే తన పర్సనల్ వర్క్ చేసిన యాక్షన్, దాన్ని 1 to 10 స్కేల్లో పర్సనల్ గా మన లెవెల్ చేసుకుంటాం. ఓకే, ఈ సినిమాలో 9 వరకు వెళ్ళిపోయింది, దీంట్లో 4, 5, 6 అలా. Sometimes it happens like that. That is one performance that you take back. The second you take back is the experience of the film. When you go back with an experience of a film, అది గుర్తుంపులాగా అన్నమాట. మీకు ఈ మూవీలో బాగా గుర్తుండిపోయే అంశం అంటే మీరు ఏం చెప్తారు? మీరు ఇప్పుడు అన్నారు కదా, అలా గుర్తుండిపోతుంది, మనం ఆ కంటెంట్ తీసుకునేటప్పుడు మనకి అది గుర్తుండిపోతుంది. మీకేం బాగా ఇందులో బాగా నచ్చి బాగా గుర్తుండి? ఈ సినిమా స్టార్ట్ అవుతుందండి, అలా 120 how many minutes? 130 minutes. 130. 2 hours 10 minutes. First minute నుంచి 130th minute వరకు ఎవ్రీథింగ్ ఇస్ బ్యూటిఫుల్. సో నా క్యారెక్టర్ దీంట్లో నా జాబ్ ఏంటి, నా పని ఏంటి, బ్లెండ్ అవ్వాలి ఈ సినిమా.
ఈ సినిమాలో ఎవరు స్టాండ్ అలోన్ గా ఉండకూడదు, అందరూ ఇట్ షుడ్ బ్లెండ్ టుగెదర్. ఇప్పుడు ఉప్పు వేస్తే కొంచెం ఎక్కువ ఉప్పు చేస్తే అది నోట్లో తగ్గుతుంది కదండి. వెన్ యూ మేకింగ్ అ డిష్, ఎవ్రీథింగ్ హెస్ టు బి కరెక్ట్ ఇన్ దట్ డిష్. Yes. సో దట్ మచ్ మనం చేయాలి. అండ్ డైరెక్టర్ ఇస్ దేర్ టు టెల్ us. పర్సనల్గా మనం ట్రై చేస్తాం, యాజ్ ఇస్ వెళ్తాం చేస్తాం. కొన్నిసార్లు ఒక సెట్లో వెళ్తే, ఎస్పెషలీ లెటర్స్ అది కమర్షియల్ సినిమా, బట్ ఫార్ములా సినిమా అనుకోండి, దాంట్లో ఒక సెటప్ ఆల్రెడీ ఉంటుంది. ఆ సెటప్ లో మనం దూరాలి. ఆ సెటప్ లో దూరి వీ హ్యావ్ టు ఫిట్ అవర్ సెల్స్ ఇన్ ఇట్. అది ఒక డిఫరెంట్ స్పేస్. కంటెంట్ లో ఫిట్ అవ్వడం ఒక డిఫరెంట్ స్పేస్. సో వెన్ దర్ ఇస్ సంథింగ్ యూ కెన్ కాంట్రిబ్యూట్ టు అ ఫిల్మ్, యూ హ్యావ్ టు బి పార్ట్ ఆఫ్ అ ఫిల్మ్, దట్ ఈస్ వెరీ సాటిస్ఫైయింగ్. ఓకే. సో ఇప్పుడు నేను ప్రస్తుతానికి చూసిన సినిమాల్లో కొత్త వాళ్ళు వచ్చి ఎంత మంచి పని, ఎంత బ్యూటిఫుల్ స్టోరీస్, ఎంత బ్యూటిఫుల్ వర్క్ తీసుకొని వస్తున్నారంటే, ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ ద బ్యాటన్ ఇస్ బీయింగ్ షిఫ్టెడ్. రిలే రేస్ లో ఇప్పుడు ఇచ్చేసారు, కులాలకి ఇచ్చేసారు. దే ఆర్ టేకింగ్ ఇన్ తెలుగు సినిమా ఇన్ ఫ్రంట్, అండ్ ఇట్ ఇస్ వీళ్ళకి పనిచేయడం చాలా వెరీ వెరీ నైస్. ఓకే. బికాస్ నా ఎక్స్పీరియన్స్ లో వాట్ ఎవర్ as enthusiasts of cinema enthusiasts we could not do because of constraints of cinema industry and the way it was building, avanni open ayindi. And I think this is a beautiful time and space to be in Telugu cinema. ఓకే. కంప్లీట్ గా ఒక సస్పెన్స్ క్రియేట్ చేస్తున్నారు. టీజర్ లో ఒక లేడీ వాయిస్ సార్ వెళ్తారు, మదర్ క్యారెక్టర్. మదర్ క్యారెక్టర్. సో తను ఒక కథ చెప్తూ ఉంటారు, రామాయణం బేస్ చేసుకొని రాముడి ఉంగరం కోసం అని చెప్పి హనుమంతుడు వెళ్తున్న నెరేషన్ ఒక స్టోరీ విన్నా. ఈస్ దట్ రామాయణం ఇన్ ద పార్ట్ ఆఫ్ ఇన్ దిస్ మూవీ? No, actually Ramayana is not part of the story, so I want to give an explanation so that it will be easy for the audience. Have you seen a film called Vikram Vedha? So Vikram Vedha is a film, the Tamil film. So that kuda it's a story, it's a kind of a story about Vikram and Betal. Okay. So దాన్ని అడాప్ట్ చేసుకున్నారు వాళ్ళ కథకి. ఓకే. సో దే విక్రమ్ అండ్ బేతాల్ స్టోరీ స్ట్రక్చర్ దే హావ్ అడాప్టెడ్ ఇట్ టు దేర్ స్టోరీ. సో మన దాంట్లో ఏంటంటే వీ హావ్ నాట్ అడాప్టెడ్ ద స్ట్రక్చర్ ఆర్ ఎనీథింగ్. రామాయణంలో కూడా దెర్ ఈస్ అ ఐడియా ఆఫ్ అవర్ ఫిల్మ్. ఓకే. దట్ వాట్ ఎవర్ స్టోరీ వీ హావ్ టోల్డ్, ఆ ఫిల్మ్ ది ఒక ఐడియా ఉంది దాంట్లో కూడా. అక్కడి నుంచి ఒక ఐడియా తీసుకున్నారు మీరు? అది తీసుకోలేదు, టీజర్ కోసం వాడుకున్నాం దాన్ని. ఓకే. బేసికలీ టీజర్ కోసం. సో మన ఫిల్మ్ లో ఉన్న ఒక అంశమే రామాయణంలో కూడా ఉంది. So we wanted to introduce our film with that so that people will accept us more than this. మ్యూజిక్ విషయానికి వస్తే కంప్లీట్ గా బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే సూపర్ అండి. మీరు అసలు ఫస్ట్ టైం మ్యూజిక్ ఇస్తున్నారు, ఫస్ట్ టైం మ్యూజిక్ లో ఉన్నారు, ఒక మూవీకి మ్యూజిక్ ఇస్తారు అంటే నేను అసలు ఫస్ట్ నమ్మలేదు. యాజ్ యూ టోల్డ్, ఇందాక నేను మిగతా ఇంటర్వ్యూస్ చూసినప్పుడు చూసాను, ఫస్ట్ టైం నేను చేస్తున్నాను అని చెప్పి. హౌ అంటే ఇంతకు ముందు అసిస్టెంట్ గా దేనికైనా చేశారా? లేదండి, అసిస్టెంట్ గా ఏం చేయలేదు. ఇది ఫస్ట్. మ్యూజిక్ ఎన్ని రోజుల నుంచి నేర్చుకుంటున్నారు? చిన్నప్పుడు ఫ్యామిలీ అందరు మ్యూజిషియన్స్. ఓ, సో ఫస్ట్ ఫిల్మ్ అయితే అవసరం లేదు. అందరు మ్యూజిషియన్స్, బట్ అదే దాన్ని ట్రాన్స్లేట్ చేసి సాఫ్ట్వేర్ లో మీరు చేయడం అది ఫస్ట్ టైమే. ఓకే. సో నాకు ఒక ఫ్రెండ్ ఉండే కల్మి అని, సో అతను కూడా హెల్ప్ చేశాడు. ఈజ్ మై మ్యూజిక్ సూపర్వైజర్. ఓకే. సో బ్యాక్గ్రౌండ్ స్కోర్ కి కొంచెం బాగానే హెల్ప్ చేశారు. సో ఐమ్ వెరీ టెక్నాలజికల్ ఛాలెంజ్. ఇప్పుడు అన్ని స్టెమ్స్ అన్ని ఒకేసారి చూస్తే కొంచెం నాకు యాంగ్జైటీ వచ్చేస్తుంది. సో అవన్నీ మనోడు చూసుకున్నాడు. ఇందులో లెజెండ్స్ నన్ను ఒప్పించగలిగారు సాంగ్స్ కి గురించి పాడేటప్పుడు. అదే వి గాట్ లక్కీ. ఎస్పీ చరణ్ సార్ వెంటనే పాట విని నచ్చింది ఆయనకి, చాలా నచ్చింది. ట్రాక్ పంపించి ఆయనకి నచ్చి వెంటనే 1 week లో ఒప్పేసుకొని వచ్చాడు హైదరాబాద్ కి.